హాయ్ అండి, అందరికి ఇన్యల్సల్ ఛానల్కి స్వాగతం. ఈ రోజు మన వీడియోలో ఇగో జామకాయలు ఇంతకు ముందు కూడా ఒకసారి రెండు, ఒకసారి ఒకటి, ఒకసారి 4 తెంపినాం. ఇదిగో చూడండి, తాటికాయలు ఉన్నట్టుండే జామకాయలు. ఇప్పుడు ఒకటి కోసుకొని కట్ చేసుకొని తిందాం. చిన్ననాడు మేము ఎలా తిన్నామో జామకాయ కోసుకొని చిన్ననాటి జ్ఞాపకాలు ఇప్పుడు మీతో షేర్ చేసుకుందామని ఈ జామకాయ కోసి చూపెడుతుందా. మీరు కూడా ఒకసారి చేసి చూడండి, చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి కదా, చాలా పెద్దగా ఉండయండి. ఒక్కోటి కిలోమైన ఉండయి. ఇగో ఇప్పుడు ఇది కోసుకున్నాం, పెద్దకాయ కదా కోసుకున్నాం. ఈ మళ్ళా కొద్దాం. మళ్ళా ఇప్పుడు అంత చెట్టు అంతా పూత వస్తుంది, మళ్ళా వచ్చాయి. చూడండి ఎంత పెద్ద కాయ. చూడు, పెద్ద కాయ. ఇది కట్ చేద్దాం. ఇప్పుడు చూడటానికి చిన్నగా కనపడుతుంది, ఇది చాలా పెద్దగా ఉంది కాయ. టెంకాయ కాయకి ఎక్కువ ఉంది లావు. ఇప్పుడు మేము ఇట్లా ఒకరిగా చూడండి, ఒకరు ఉప్పు ఒకరి కారం తెచ్చుకొని, అప్పుడు చిన్నతనంలో ఒకరు ఉప్పు ఒకరి కారం తీసుకొని చెట్టు కిందనే ఇట్లే కోసుకొని అలా ఇన్ని షేర్ చేసుకొని తినేవాళ్ళం అనమాట. ఇప్పుడు అన్ని రెడీమేడ్ గా కొనుక్కొసుకొని తింటుంటారు కదా పిల్లలు, అట్లా. ఈసారి చింతపూత వచ్చే కాలంలో యాపకాయలు చింతపూత బజ్జీ చేసి ఎలా చేయాలో చూపెడతాను నీకు. మేము చిన్ననాటి తినేయండి, మీకు కూడా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయన్నమాట. అప్పుడు చిన్నప్పుడు మేము అన్ని తినేది, ఇట్లాంటివి కోసుకొని తినేది. ఇప్పుడు కదా నూడిల్స్ అవి ఇవి స్నాక్స్ వచ్చింది. మాకు చిన్నప్పుడు ఉప్పు కారం వేసుకునేది. జామకాయ ఇగురు కూడా ఉప్పు కారం వేసుకొని దంచుకొని తినేవాళ్ళం అన్నమాట మేము. అట్లా తింటే ఎంత టేస్ట్గా ఉంటది ఇప్పుడు పిల్లలకు తెలియదు అన్నమాట. ఇట్లే కాదు, ఈ జామాకు చింతపండు జీలకర్ర వేసి ఉప్పు వేసి దంచుకొని లాలిపాపల్లాగా కూడా ఒక పుల్లకు పెట్టుకొని ఇట్లా సపరిచ్చేవాళ్ళం అన్నమాట. ఇప్పుడు పిల్లలు అంతా లేటెస్ట్ కదా, ఇప్పుడు తినరు కదా అట్లా. ఇప్పుడు దీంట్లో కొద్ది కారం వేసుకున్నాం, ఒక పావు స్పూన్. ఒక అర స్పూను ఉప్పు వేసుకున్నాం, సరిపోతుంది. ఇప్పుడు ఇలా మూత పెట్టుకున్నాం. సూపర్ టేస్ట్ ఉంటుంది అన్నమాట ఇది. ఇట్లా అనుకొని బాగా తినేవాళ్ళం అన్నమాట. ఇరం పడుతుంది కదా, అట్లా తినేవాళ్ళం అన్నమాట. ఇక అన్ని ముక్కలకు ఉప్పు కారం పట్టింది కదా, ఇట్లా పోసేసుకున్నాం. ఈ రుచిగా ఉంటాయి, ఆరోగ్యానికి కూడా మంచిదన్నమాట. చూడండి ఫ్రెండ్స్, బ్రహ్మాండంగా ఉంటాయి. ఇప్పుడు ఒక ముక్క తీసుకొని తిందాం. ఇదమ్మాయి, నువ్వు కూడా ఒక ముక్క తీసుక తిను, ఎలా ఉందో చెప్పు. సూపర్గా ఉంది ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, బ్రహ్మాండంగా ఉంది. మీ చిన్ననాటి స్నాక్స్ మీరు ఎలా తిన్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.